చేసుకోండి. వెలంకిని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఫుడ్ ఎక్కడ పెడతారో ఈ వీడియోలో చివరిలో మనం చూపిస్తాం. అన్నట్టు మీకు ఎంతమందికి తెలుసు అక్కడ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారని? లాస్ట్ 2 years నుంచి ఫ్రీ ఫుడ్ అయితే అక్కడ పెడుతున్నారండి. సో ఎక్కడ అంటే మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ దగ్గర. ఇది ఎగ్జాక్ట్గా మన పెద్ద చర్చ్ ఉంది కదా, అక్కడ నుంచి మొదటి చర్చికి వెళ్ళే దారిలో ఇసుకలో నడుస్తారు కొంతమంది. దాని పక్కన అయితే ఇది మనకి కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి చాలా పెద్ద ప్రాసెస్. మొత్తం 3 బ్యాచ్లుగా వాళ్ళైతే ఫ్రీ ఫుడ్ పెట్టే ఆ ప్లేస్కి పంపించడం జరుగుతుంది. ఫస్ట్ ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 100 meters దూరంలో ఒక క్యూ లైన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ లోపల 2 క్యూ లైన్స్ ఉన్నాయి. సో అందుకే వీళ్ళైతే ఇక్కడ ఆపేశారు. సో మనకి పెద్ద చర్చ్ నుంచి వెళ్ళే దారిలో సైడ్న మనకి పిల్గ్రిమ్ రూమ్స్ ఉన్నాయి కదా, క్వార్టర్స్. ఆ క్వార్టర్స్ పక్క లైన్లో ఇదైతే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడికి ఏ టైంలో వెళ్ళాలనేది మనం కనుక చూసుకుంటే అరౌండ్ 11:30 కల్లా ఉంటే చాలా బెటరు. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని వేల మంది అయితే ఇక్కడికి లంచ్ చేయడానికి అయితే వస్తారు. సో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి వండుకోవడానికి అలానే హోటల్స్లో తినేంత స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళు ఫ్రీ ఫుడ్ తినడానికి ఇక్కడికైతే ఇష్టపడతారు. ఎందుకంటే మంచిదని కూడా వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ అయిపోయిన వాళ్ళని మనకి రిటర్న్ చేస్తారు. లోపలికి దాదాపుగా మిగతా వాళ్ళని ఎలో చేయరు. అక్కడ స్టాఫ్నే మాత్రమే వెహికల్స్ వాటిలో ఎలో చేస్తారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లైన్లో మనం ముందుకు వెళ్దాం. పక్కనే ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఇక్కడే వాళ్ళు కుక్ చేసి వాళ్ళైతే పెడతారనమాట. ఇది పూర్తిగా వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అంటే మనకి వెళ్ళిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము చాలా ట్రై చేసాం, కానీ అంత హెవీ లైన్లో పిల్లలతోటి మాకు కుదరలేదు. సో పప్పు, సాంబారు, ఇంకా అప్పడాలు, వంకాయ, బంగాళదుంప ఇలాంటి కర్రీస్, ఇంకా వైట్ రైస్తో అయితే వాళ్ళు ప్రతిరోజు పెడతారు. సో మిషనరీస్ ఆఫ్ చారిటీ అని ఇక్కడైతే వీళ్ళు స్థాపించారు. ఈ మిషనరీ వాళ్ళే వీళ్ళైతే ఫ్రీ ఫుడ్ అయితే ఇక్కడ డొనేట్ చేస్తారు. సో మనకి వచ్చేసరికి ఇక్కడ ఆఫ్టర్నూన్ మాత్రమే అయితే ప్రజెంట్ లభిస్తుంది. సో మనకి నైట్ పూట అయితే ఫ్రీ ఫుడ్ దొరకదు. సో ఎక్కడైనా హోటల్స్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే ఫ్రీ కుకింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అంటే చర్చి వాళ్ళే కొన్ని వంటగదులు అయితే నిర్మిస్తారు. సో మనం కట్టెపుల్ల లాంటివి కొనుక్కొని మనం ఫుడ్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి రోజుకి దాదాపుగా 5,000 నుంచి 6,000 మంది అయితే ఇక్కడ ఫ్రీ ఫుడ్కి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, అవి మొత్తం 3 sets ఉంటాయి. సో 3 బ్యాచ్లుగా అయితే వీళ్ళు రెడీ చేస్తారు. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటే, రెండో బ్యాచ్ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మూడో బ్యాచ్ వాళ్ళు ఇక్కడ గేట్ నుంచి వాళ్ళైతే ఒక క్యూ లైన్లో వెయిట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ 4వ బ్యాచ్ని అయితే బయటే ఆపేస్తారు. సో ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ అవ్వగానే మళ్ళీ రొటేషన్ పద్ధతి అయితే ఇక్కడ జరుగుతుంది. సో మేము వెళ్ళే టైంకి ఇక్కడ ఫుడ్ పూర్తిగా అయిపోయింది. సో ఆ రోజు సో మనకేంటంటే మనకు అనిపిస్తుంది, ఓకే మనకు తినగలే స్తోమతున్నప్పుడు మనం మిస్ అయితే మన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు కదా అని. సో ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే మేమైతే మిస్ అయ్యాం. సో ఏదో రోజు నెక్స్ట్ టైము సో తప్పకుండా అట్లా టేస్ట్ గురించి కూడా మనం రివ్యూ చేస్తాం. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు అందరూ. సో ఎవరికి తక్కువ కాకుండా చూస్తున్నారు కదా. సో ఆ బిల్డింగ్స్లోనే వాళ్ళైతే ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళే పూర్తిగా మంచి ప్రాసెస్లో పద్ధతిగా అరిటాకులు అయితే భోజనం పెడుతున్నారు. సో మనకైతే కనిపిస్తుంది, కానీ అప్పటికి లేట్ అయిపోయింది. సో ఈ ప్లేస్లో అయితే ఫ్రీగా ఫుడ్ అయితే మనం తినేయచ్చు. ఇంకా తర్వాత చూసుకుంటే ఇక్కడ సో సండే కూడా మనకి ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది. సో మిగతా రోజుల్లో కాదు. సో ప్రతిరోజు కూడా 11:30 కల్లా కనుక మనం రీచ్ అయితే అరౌండ్ 2:30 వరకు వాళ్ళు ఫ్రీ ఫుడ్ అయితే మనకి సప్లై చేస్తున్నారు. ఇట్లా బయట నుంచి ఉన్న వాళ్ళు ఎండలో ఇబ్బంది పడుతున్నారని పైన మ్యాట్ కూడా కట్టారు. సో అక్కడ నుంచి మనం అయితే చూడొచ్చు. మనం పెద్ద చర్చి వైపు రావచ్చు. అలానే పక్కనే చిన్న చర్చి కూడా ఉంటుంది. అక్కడే మనకి హోలీ వాటర్ కానీ అవి అమ్ముతారు. సో ఈ మిషనరీ పేరు వచ్చేసరికి మదర్ తెరిసా మిషనరీ చారిటీ. సో చూస్తున్నారు కదా లైను, కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైంకి లైన్ ఎంత పొడవు ఉండదు. దాదాపుగా ఇది 1/2 kilometer అయితే ఈ లైన్ ఉంటుంది. సో అందుకే మనకి అందుబాటులో పాసిబిలిటీ కాలేదు. సో కరెక్ట్గా ఆ ప్లేస్కి నెక్స్ట్ డే వచ్చి మేము వీడియో తీసాం. సో కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer అయితే ఉంది. సో అంటే మనం ఎర్లీగా కనుక అక్కడ రీచ్ అయితే మనం ఫ్రీగా ఫుడ్ తినేయచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో